హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాధా అడ్వకేట్. రీసెంట్గా ఒక పర్సన్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేడం వికలాంగులకి సొసైటీలో చాలా అన్యాయం జరుగుతుంది మేడం. అండ్ వాళ్ళకంటూ ప్రత్యేక చట్టాలు లేవా? వాళ్ళ ప్రాపర్టీని లాగేసుకోవడము, వాళ్ళ వీల్ చైర్స్ కానీ వాళ్ళ అంగవైకల్యంకి, శారీరక అంగవైకల్యంకి యూస్ చేసుకునే ప్రాపర్టీస్ని ధ్వంసం చేయడం, వాళ్ళకి కనీసం ఫుడ్ కూడా పెట్టకుండా, వాళ్ళకి మినిమం వైద్య సదుపాయాలు కూడా అందించకుండా ఫ్యామిలీలోనే ప్రాపర్టీస్ కోసము వాళ్ళని కొట్టడము, తిట్టడము, అనాథాశ్రమాలకే పర్మనెంట్ చేయడము ఇలా చేస్తున్నారు మేడం. అలాంటి వాళ్ళ కోసము చట్టంలో ఏమీ లేవా? మా లాంటి వాళ్ళకి ఇలాంటి అన్యాయం జరుగుతుందా? మాకంటూ చట్టాలు లేవా అనేసి ఒక అతను క్వశ్చన్ మనల్ని క్వశ్చన్ అనేది రైజ్ చేయడం జరిగిందండి. సో ఈరోజు మన లా పాయింట్స్ లో మనం షేర్ చేసుకున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వికలాంగుల కోసమే మన చట్టము, వికలాంగుల చట్టం 2016 అనే చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. ఈ చట్టంలో మనకి సెక్షన్ 92 ఏం చెప్తుందంటే, ఎవరైతే మానసికంగా కానీ శారీరకంగా కానీ వికలాంగులని అందరిలో బాధ పెట్టడం, బెదిరించడము, చంపుతామని బెదిరించడము, లేదంటే వాళ్ళని కించపరిచేలా, బాధ పెట్టేలా, వాళ్ళని అందరిలో చులకనగా మాట్లాడటము, లేదంటే వాళ్ళ వాడే వస్తువులను ధ్వంసం చేయడము, వాళ్ళు యూజ్ చేసే ప్రాపర్టీస్ ధ్వంసం చేయడం, లేదంటే వాళ్ళకి ఆస్తి ఇవ్వకుండా వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి నెట్టేయడం, వాళ్ళకి ఫుడ్ కానీ లేదంటే వైద్య సదుపాయాలు కానీ ఇంట్లో వాళ్ళు అందించకుండా వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించడం, ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి సెక్షన్ 92 ప్రకారము 6 నెలల నుంచి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా కూడా విధించడం అనేది జరుగుతుందండి. ఎవరన్నా ఇలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళకి మీ ప్రాపర్టీలో, అంటే తండ్రి నుంచి కానీ తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీలో వికలాంగులకి కూడా సమాన హక్కులు అనేది ఉంటుంది. ఈ విషయం తెలుసుకోండి. వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు కూడా మన ఇంట్లో మనుషులే. సో అందరూ అవేర్నెస్ అనేది పెట్టుకోండి. ఎందుకండి, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే, మనతో పాటే పుట్టిన వాళ్ళు కూడా మనకు చిన్న పిల్లలతో సమానంగా మనం చూసుకోవాలి. కానీ వాళ్ళని శారీరకంగా బాధపెట్టి ఫుడ్ కూడా పెట్టకుంటే ఎంత మనం మనుషులుగా ఇంకెందుకండి బతకడం? సో ఇలా ఎవరైనా బాధపడితే వెంటనే మీరు పోలీస్ స్టేషన్లో సెక్షన్ 92 వికలాంగుల చట్టం 2016 ప్రకారము పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించండి. వాళ్ళకి కఠిన కారాగార శిక్ష అనేది పడటం జరుగుతుందండి. కంపల్సరీ పోలీస్ స్టేషన్లో ఇలాంటి వాళ్ళకి కంపల్సరీ తొందరగా న్యాయం అనేది జరుగుతుంది. కోర్టు ద్వారా శిక్ష కూడా పడుతుంది. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.